నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము గత కొన్ని వీడియోలుగా రవి ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే చంద్రుడు ఉన్నప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే సామాన్యమైన ఫలితాలు మళ్ళీ. ఎందుకంటే అక్కడ మళ్ళీ వేరే గ్రహంతో వ్యక్తి జాతకంలో మారుతూ ఉండొచ్చు. నాకు రకంగా ఉంటుంది, వేరే వారికి ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ అదే రాశిలో వేరే నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఆ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. అక్కడ రాశ్యాధిపతి ఉన్నాడా, ఎవరికి బలం ఎక్కువగా ఉంది, దిగ్బలం పొందిన గ్రహం ఉన్నదా, ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం ఉన్నదా, లగ్నానికి ఏమేమి ఆధిపత్యాలు వచ్చాయి, ఇవన్నిటినీ మనము 1-2 సార్లు పరీక్షించుకొని ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. గ్రహస్థితి, మళ్ళీ గ్రహం యొక్క బలము ఉచ్చులో ఉందా, నీచులో ఉందా, రవితో అస్తంగత్వం చెందిందా, ఇవన్నీ కూడా మనము పరిశీలించవలసి. అందుకనే మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా ప్రామాణికమైన గ్రంథాల నుంచి మనము బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ చెప్పుకోవటం జరుగుతుంది. ఎందువల్ల అంటే వ్యక్తిగత జాతకం అనేది మళ్ళీ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఫలితం అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనమే చూడండి, ఇప్పుడు కవలలు ఉంటారు, వారికి కూడా ఒక రకంగా ఉండదు. జాతక పరిశీలన చేస్తున్న ఒకే నక్షత్రంలో జన్మించిన 2 నిమిషాలు తేడాలో ఉన్నా కూడా, అందుకే మనము షోడశ వర్గ చక్రాల గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. D60లో ఆ విషయాన్ని మనకి ఇక్కడ పరీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా మనకి మారుతూ ఉంటుంది. నవాంశ ఒక్కొక్క వర్గ చక్రం మారేటప్పటికి మారుతూ ఉంటుంది. నవాంశలో రాశి చక్రంలో ఒకే చోట ఉన్నప్పటికీ కూడా మనకి ఈవెన్ మనం తీసుకున్నట్టయితే కొన్ని వర్గ చక్రాల్లోకి వెళ్ళినప్పుడు మారుతూ ఉంటుంది. దాన్ని బట్టే మనకి ఫలితాలు అనేవి నిర్దిష్టమైన ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం వివిధ రాశుల్లో కుజుడు ఉండగా మనకి కుజదశలో కలిగే సామాన్యమైన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మళ్ళీ వీటికి అనుసంధానంగా భావాల్లో, అలాగే కుజమహర్దశలో ఏ విధంగా ఉంటుంది, కుజుడు ఉచ్చులో ఉన్నప్పుడు, నీచులో ఉన్నప్పుడు ఆయన ఉన్న స్థితిని బట్టి ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం మళ్ళీ మహర్దశలు అలాగే అంతర్దశల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు మేషంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా వీళ్ళు అగ్రెసివ్గా ఉండటం, 10 మందికి సహాయ సహకారాలు చేయటము, అంటే లీడర్స్గా కూడా వీరు ఉంటూ ఉంటారు. ఇక్కడ తన ఉచ్చక్షేత్రము స్వక్షేత్రము కూడా, ఉచ్చక్షేత్రము మకరం అవుతుంది, స్వక్షేత్రము అలాగే ఇక్కడ ఎక్కువగా ఈయన బలంగా ఉండటం అనేది మనకి జరుగుతుంది. మూల త్రికోణం కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ముఖ్యంగా ఉచ్చ తర్వాత స్వక్షేత్రం మూల త్రికోణం ఈ విధంగా బలాలు ఉంటాయి కాబట్టి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా కాబట్టి ఎక్కువగా కూడా బలంగా ఉంటుంది. సంతోషం ఎక్కువగా ఉంటారు. కొంత పైత్యం వల్ల అనారోగ్యాలు వీరికి వచ్చే అవకాశం కనబడుతున్నది. కొంత అగ్ని వల్ల వీరికి సమస్యలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. అప్పుడప్పుడు వాటి వల్ల యాక్సిడెంట్స్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది. దొంగల వల్ల కూడా జాగ్రత్త అనేది అవసరం. వృషభంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఈ కుజుడి వల్ల దుఃఖం అనేది ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం పాలు కూడా వీరు అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం మేజర్గా కొంత మైనర్గా ఎప్పుడూ కూడా ఈ ఇబ్బంది అనేది వీరికి ఉంటుంది వృషభంలో కుజుడు ఉన్నప్పుడు. అలాగే మిథునంలో ఉన్నప్పుడు వీరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఇక్కడ వస్తుంది. మిత్రులతో కొంత కలహాలు ఉంటాయి. వీరితో కొంతకాలం, వారితో కొంతకాలం, వారితో కొంతకాలం ఇట్లా గడుపుతూ ఉంటారు వీరు. ఇక్కడ కొంత ధన నష్టం జరుగుతూ ఉంటుంది. మధ్యలో బాధలు అనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయి, ఎక్కువగా కూడా కలుగుతూ ఉంటాయని మనం చెప్పవచ్చు. కర్కాటకంలో ఉన్నప్పుడు ఇక్కడ కుజుడు స్వతహాగా కొంత బలహీనపడతారు. మకరంలో ఉచ్చపడతారు, కర్కాటకంలో నీచపడతారు కాబట్టి ఆ భావాలు కొంచెం దెబ్బతింటాయి. అలాగే వారి లగ్నాత్తు అక్కడ ఆధిపత్యాలు ఏమొచ్చాయి, ఉదాహరణకి సప్తమము, వివాహంలో కొంత ఇబ్బందులు, ఇతరులతో ఇబ్బందులు, సంఘంలో మనకి పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాం, మాట్లాడటంలో ఇవన్నీ కొంత ఉంటాయి. అదే లగ్నం వచ్చింది, ఆ లగ్నాధిపతి వల్ల కొంత ఇబ్బందులు కలగటం. షష్టాధిపతి అంటే లగ్నం అయితే తనకే మొత్తం ఇబ్బంది ఉంటుంది. షష్టాధిపతి కూడా వచ్చినట్టయితే ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకుంటే వృశ్చికం షష్టం వస్తుంది. అనారోగ్య సమస్యలు ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటాయి వీరికి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్, ఉత్సాహము ఇది ఉండదు.
ఎప్పుడూ కూడా రోగం వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా స్వతహాగా కూడా వీరికి కొంత రోగ శరీరం అనేది ఉంటూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. భార్య పుత్రులకు దూరం అవుతూ ఉంటారు. మానసికంగా కూడా బాధలు ఉంటాయి. కొంత దయా స్వభావం ఉంటుంది. సంపద వృద్ధి అనేది వీరికి ఉంటుంది. అలాగే సింహంలో ఉన్నట్టయితే కొంత మిత్రక్షేత్రము, ఇక్కడ గొప్పవారితో కొంత ఇబ్బందులు, నష్టము, అగ్నిభయము, భూ నష్టము ఉంటుంది. కొంత భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉంటుంది, సుఖము ఉంటుంది. గొప్ప ప్రయాణాలు చేస్తారు. అంటే విదేశాలకు వెళ్ళటము, ఇక్కడ కూడా దేశంలో తిరుగుతూ ఉండటం అనేది ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటుంది. అలాగే కన్యలో ఉన్నప్పుడు ఇక్కడ కాస్త వీరికి యజ్ఞయాగాదులు చేయటము, సదాచారం పాటించటము, అలాగే భార్య పుత్రులు పిల్లలతో అందరితో కూడా, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వీరందరితో కూడా మంచిగా వీరు ఉంటారు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే తులలో ఉన్నప్పుడు కొంత వీరికి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ కుటుంబంలో కలతలు, కొంత అనారోగ్య సమస్యలు, భార్యకు లేదా భర్తకు, వారైతే వీరు, వీరైతే వారు, కొంత అటువంటి సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులకు కూడా కొంత దూరం అవుతారు. మాట దురుసుతనం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చిత్త 3-4 పాదాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇది శుక్రుడిది. కొంత శుక్రులకి ఈ ఇబ్బంది అనేది ఉండటం అనేది జరిగింది. వృశ్చికంలో ఉన్నట్టయితే కొంత ఇక్కడ మంచిదే, స్వక్షేత్రం కూడా జరుగుతుంది కాబట్టి అన్ని రంగాల్లో వ్యాపారము, వ్యవసాయము, ఈ రంగాల్లో రాణిస్తారు. ధనం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాల్లో స్థిర జీవనం ఉంటుంది, ఆహారం పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. కొంత చివరిలో బాధలు కూడా వీరికి వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ధనశిలో కుజుడు ఉన్నప్పుడు, కుజమహర్దశి వచ్చినట్టయితే కొంత దేవి దేవత ఆరాధన అనేది పెరుగుతుంది, భగవతారాధన ఎక్కువ. అలాగే పండితులు పట్ల ఆసక్తి, బ్రాహ్మణ ఆరాధన, ఇవన్నీ గౌరవము, ఇవన్నీ జరుగుతాయి. జ్ఞానము, మానసికంగా శారీరకంగా కొంత బాధలు, రుగ్మతలు అనేవి వీరికి వస్తాయి అని మనం చెప్పవచ్చు. మకరంలో ఉన్నప్పుడు ఇక్కడ అది ఉచ్చల స్థితి ఆయనది, కుజభగవానుడు కాబట్టి ఉచ్చగ్రహంలో స్థితి నడుస్తున్న దశ ఎంతైనా సరే ఆ లగ్నం వారికి ఎంతైనా యోగిస్తుంది. అదే లగ్నానికి శత్రువు అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. లగ్నానికి ఆధిపత్యంగా 159 లార్డ్స్ ఎవరైనా వచ్చినా, లేదు లగ్నానికి మిత్రుడు అయినట్టయితే ఇది ఎంతైనా సరే యోగిస్తుంది అని మనం చెప్పవచ్చు. వాహనాలు, సుఖాలు, అధికారము, సంపద, బంధువులు, ఆదరణ, స్నేహము, అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు. ఎంత కష్టపడితే అంత అభివృద్ధి సాధిస్తారు, పైకి వెళ్తారు, జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు, ఉద్యోగంలో, వ్యాపారంలో అని చెప్పని మనం చెప్పవచ్చు. కుంభంలో ఉన్నట్టయితే, కుంభంలో ఉన్నప్పుడు ఇక్కడ చూడడం అయితే కొంత ఆధ్యాత్మికపరమైన సంభాషణలు ఎక్కువగా, ఉపన్యాసాలు ఇవ్వటము, అలాగే ఉపదేశాలు ఇవ్వటము చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కొంత ధనం తక్కువగా ఉంటుంది వీరికి. కొంతమంది దారిద్ర్యంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దుఃఖము, సంతాన నష్టము, కొంత శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ శని కుజులకు కూడా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మీనంలో మళ్ళీ ఇక్కడ కొంత మిత్రక్షేత్రం కాబట్టి కొంత ఇబ్బంది అనేది ఉండదు. ప్రయాణాలు, కొంత ధనవ్యయము, చర్మరోగాలు, మానసికంగా కూడా కొంత దుఃఖం అది ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది ఈ మహర్దశ నడిచేటప్పుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకి సామాన్యమైన ఫలితాలుగానే మనము తీసుకోవాలి. తర్వాత ఆ లగ్నానికి ఆధిపత్యాలు ఏమొచ్చాయి అనే దాన్ని బట్టి, ఏ నక్షత్రంలో ఉన్నది అనే దాన్ని బట్టి, ఎవరితో కలిసి ఉన్నది అనే దాన్ని బట్టి, ఎవరు చూస్తున్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ మనం సమన్వయం చేసుకుంటూ ఆ ఫలితాన్ని మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కుజమహర్దశ నడుస్తున్నప్పుడు ఎవరికైనా సరే మేషం నుంచి మీనం వరకు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, సామాన్యమైన ఫలితాలు అని మాత్రమే ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. వీటికి అనుసంధానంగా ఎవరి లగ్నాత్తు, ఎవరి రాశిచక్రం ఆధిపత్యాలని బట్టి, లగ్నాత్తు, ఆ గ్రహస్థితి, నక్షత్రాలు ఎవరితో కలిసి ఉన్నాయి, ఎవరు చూస్తున్న స్థితిగతుల్ని బట్టి, పంచప్రాకార సంబంధాలను బట్టి మళ్ళీ ఫలితం అనేది మారుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.